ఈ కంప్యూటర్లో కనపడుతున్న డిజైన్ను మనకి బ్లౌజ్ పైన అయితే ఇక్కడ వర్క్ అయితే చేసినారు. సో ఇది మామూలుగా ఇంతకుముందు మనకు చేతులతో చేసేవారు. చేతులతో చేయాలంటే ఇదే వర్క్కు దగ్గర దగ్గర ఒక 1 మంత్ టైం పట్టేది. అది కాక వాటర్లో వాష్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది పోయేది. సో కాలానుగుణంగా మనకు ప్రజెంటు ఈ కంప్యూటర్ మగ్గం వర్క్ మిషన్లు వచ్చినాయి కాబట్టి దీన్ని డిజైన్ చేసి ఈ బ్లౌజ్ను స్టిచ్ చేయడానికి ఒక్కరోజు మాత్రమే టైం పడుతుంది. ఒకసారి మీరు బాగా చూడొచ్చు, స్క్రీన్ పైన చూపిస్తాంట. ఇదే డిజైన్ను దీనిపైన కరెక్ట్గా స్టిచ్ చేసినారు. సో దీనికి సంబంధించిన ఈ మిషన్కి సంబంధించిన ఓనర్ అక్క వాళ్ళు మన దగ్గర ఉన్నారు. సో దీని గురించి ఒకసారి మన అక్క వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క, మన దగ్గర మొత్తం ఈ వర్క్కి సంబంధించి ఎన్ని డిజైన్లు ఉన్నాయి అక్క? ప్రస్తుతానికి అయితే ఈ మాత్రం వేశాను. ఓకే. ఈ డిజైన్ వర్క్ మనం ఏ చీరలకు వేయించుకోవచ్చు? పట్టు ఫ్యాన్సీ చీరలకు వేసుకోవచ్చు, ఇంట్లో చిన్నపిల్లల లంగాలకు వేసుకోవచ్చు. మామూలుగా మనం చేత్తో వేసే మగ్గం వర్క్కు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్కు అంటే డిఫరెంట్ ఏంది? హ్యాండ్తో చేసిన వర్క్ అయితే ఇది పూసలు వచ్చేసి ఏదైనా తగులుకుంటేనో పూస ఊడిపోతే, ఒక పూస ఊడిపోయిందంటే మొత్తం అంతా థ్రెడ్ అనేది లాగేసుకుని వచ్చేది. ఇది అలా కాదు, పూస ప్రతి స్టిచ్కు లాక్ అనేది ఉంటుంది. ఊడిపోయేదానికి ఇది అవకాశం లేదు. లేటెస్ట్ టెక్నాలజీలో ప్రతి పూసకు కుట్టు అనేది వచ్చేస్తుంది. అది మనకు అప్పుడు వర్క్ సేఫ్టీగా ఉంటుంది. ఇందాక మనం ఆ పక్క చూసిన మిషన్ వచ్చేసి జస్ట్ వర్క్ చేస్తుంది, ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. అది ఇది ప్రజెంట్ వచ్చేసి నేను కంప్యూటర్ మగ్గం వర్క్ అనే మిషన్ తెచ్చాను ప్రజెంట్. ఈ వర్క్ అనేది ఇలా వర్క్లు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఉండే పూసకు ప్రతి పూసకు లాక్ అవుతుంది. ప్రతి పూస లాక్ అవ్వడం వల్ల ఇది ఊడిపోయేదానికి అవకాశం లేదు. ఓకే. అంటే మన పులివెందులో ఇంతవరకు మామూలుగా నేను ఇట్లాంటి కంప్యూటర్ మగ్గం వర్క్ నేను ఎక్కడ చూడలేక ఫస్ట్ మీరే తేవడం? నేనే ఇది ఫస్ట్ టైం నేనే తేవడం. ఇది మన పులివెందులో వచ్చేసి నేనే తేవడం. అంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైనల్ ప్రైస్ స్టార్టింగ్ 1200 నుంచి 5000 వరకు మన దగ్గర వరకు లభిస్తాయి. అంటే ఎటువంటి చీరకైనా మనం కోరుకునే డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది. డిజైన్ బట్టి కాస్ట్, కస్టమర్ మనకి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది మన దగ్గర. అంటే డిజైన్లు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు అందాజుగా తెలియదా? దాదాపు 300 డిజైన్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే. 300 డిజైన్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చి ఈ క్యాటలాగ్లో ఎటువంటి డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ ఈ కంప్యూటర్ దీంట్లో సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే డిజైన్నే మనం ఇచ్చిన శారీ బ్లౌజ్ పైన డిజైన్ చేసి ఒకే రోజులోనే స్టిచ్ చేసి ఇచ్చారు. మామూలుగా ఇలాంటి మనకు స్టిచ్ చేయాలంటే ఇంతకుముందు ఒక నెల పట్టేదక్క. హ్యాండ్ వర్క్ అయితే ఒక నెల టైం తీసుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఒక రోజులోనే నేను వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలను. మన పులివెందుల చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ, టౌన్లో ఉండే వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడా మీరు తీసుకునే బ్లౌజ్కి ఏదైనా సరే మంచి డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక అక్క వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డిజైన్ అయితే కావాలో వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. అంటే మనం వేసుకుంటే బ్లౌజ్ అంటే హ్యాండ్స్కా, నెక్కుకా, బ్యాక్ సైడా ఎక్కడ అనేది మనం ముందే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక అడ్రస్ విషయానికి వచ్చేసి మన పులివెందులోని మారుతి హాల్ నుండి బ్రాహ్మణపల్లికి వెళ్ళే దారిలో బృందావన్ వీధి అని ఉంటుంది. సో స్క్రీన్ పైన కరెక్ట్గా మీకు హౌస్ లొకేషన్ చూపిస్తున్నాను, చూడండి. సో మన పులివెందుల్లో ఎవరైనా కచ్చెల్లమ్మలు ఎవరైనా కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలనుకుంటే కన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా స్క్రీన్ పైన అక్క వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానని కాల్ చేయండి. సో ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా ఇలాంటి డిజైన్స్ ఎక్కడ చేయించుకోవాలని చెప్పేసి చాలామంది మీరు ఆలోచిస్తుంటారు. లేదు కొంతమంది తెలియక హైదరాబాదు, బెంగళూరు, కడప కానీ, అనంతపురం కానీ ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు అదే పనిగా వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకొని ఒకరోజు అంత టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా అవసరం లేదు. మన పులివెందులకి ఇలాంటి పెద్ద మిషన్ వచ్చింది. అక్కడ ఎలాంటి స్టిచ్చింగ్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళిపోయి పొద్దున్న ఇచ్చాక సాయంత్రం వచ్చి బ్లౌజ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఈ వీడియోను మన పులివెందుల్లో కావచ్చు చుట్టుపక్కల ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ షేర్ చేయండి. ఇలాంటి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.